ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో పింక్ కలరు. దీనికి క్లాత్ మనల్నే తీసుకురమ్మన్నారు. అండ్ వీళ్ళు కూడా మనకి రెగ్యులర్గా ఇస్తుంటారు. ఎప్పుడు ఇచ్చినప్పుడల్లా 4-5 శారీస్ ఇస్తారు. ఈ ట్రిప్ కూడా 3 శారీస్ తీసుకొచ్చారు. ఇవి అయిపోయినాక మళ్ళీ ఇంకో 4 శారీస్ ఇస్తామండి అన్నారు. అండ్ ఫంక్షన్ వేరుగా కావాలంట. వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, గెట్ టుగెదర్ ఫంక్షన్. ఇంకా బ్రైడల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. పీకాక్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా హ్యాంగిల్స్ ఫ్రెండ్స్, మా కుట్టులోనే వచ్చినాయి ఇలా వేలాడుతూ. బాగుంది కదా. ఇదంతా ఇంకా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేశాను. ఇది 3 కలర్స్ ఆప్షను. కావాలంటే మనం పీకాక్కి వేరే కలర్ యూస్ చేసుకోవచ్చు. బట్ శారీలో లేదు కాబట్టి నేను ఇంకా సిల్వర్ పీకాక్స్ వేసి మొత్తం ఇంకా గోల్డ్తో ఫినిషింగ్ ఇచ్చాను. కింద కూడా కట్ వర్క్ వస్తుంది, క్లాస్గా ఉంటుంది. బాగుంది కదా డిజైన్. ఈ మిడిల్ పార్ట్లో కుందన్స్ పెడతాము. ఇంకొంచెం రిచ్ లుక్ ఇంకొంచెం ఎక్కువగా కనిపించింది. బాగుంది కదా ఫ్రెండ్స్. విడిగా ఇంకా చాలా బాగుంది. మీకు కొంచెం లైటింగ్ ఎఫెక్ట్కేమో కొంచెం ఇదిగా కనబడుతుంది. జరీ చాలా బాగా వచ్చింది విడిగా చూస్తే. ఇంకా బ్యాక్గ్రౌండ్ రాణి కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. దానికి ఇంకా గోల్డ్ సిల్వర్తో ఇచ్చాను. బ్యాక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ అను ఫ్రంట్ నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే నాకైతే 2 కళ్ళు చాలట్లేదు. అసలు ఎంత బాగుంది, ఇంకా మీరే చూడండి. చాలా గ్రాండ్గా ఉంది. ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వరే కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్తో వేశాను. అసలు చాలా నీట్ ఫినిషింగ్. ఎంత క్లారిటీ ఉందంటే డిజైను, అంత క్లారిటీ ఉంది డిజైన్. చూడండి అసలు పీకాకు అవుట్లైన్ కానీ, పువ్వు అవుట్లైన్ కానీ అసలు చాలా నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ లెంత్ చాలా ఉంది ఫ్రెండ్స్. లెంత్ ఇక్కడ వరకే డిజైను. ఇదంతా గ్యాప్ కనబడుతుందని నేను ఇంకో లైన్ రానిచ్చాను. ఇంకా గ్యాప్ కనబడుతుందని ఇది వేరే డిజైన్లోది. ఈ వేరే డిజైన్లో కట్ వర్క్, వేరే డిజైన్లో అవుట్లైన్ వేశాను. అప్పుడు ఇది వేసినాక ఫుల్ఫిల్గా ఉంది బ్లౌజ్ అంతా. అసలు ఈ అవుట్లైన్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. అసలు డిజైన్ కానీ, అవుట్లైన్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, అండ్ ఫ్రంట్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. ఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్. అసలు ఎక్కడా గ్యాప్ ఉండదు. ఎందుకంటే వీళ్ళది భుజము ఇట్లా వచ్చిద్ది. మనము ఇంకొంచెం ఎక్కువ డిజైనే వేసాం కానీ తక్కువ అనేది వేయలేదు. ఇలా వచ్చిద్ది. ఇలా నెమలి కింద నుంచి ఇలాగా కటింగ్ అయ్యిద్ది. కొంచెం ఎక్కువ వేస్ట్ అయినా పర్వాలేదని చెప్పేసి, థ్రెడ్ వేస్ట్ అయినా పర్లేదు అండ్ టైం వేస్ట్ అయినా పర్వాలేదని నేను చాలా ఫుల్గా వేశాను. అసలు కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైమే ఈ కస్టమర్ నాకు 4 శారీస్ ఇచ్చారు. నా వర్క్ని నమ్మి ఇచ్చారు. ఆ 4 శారీస్ తనకి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించి మళ్ళీ 3 శారీస్ తీసుకొచ్చారనమాట. ఈ డిజైన్ ఒకటి, ముత్యాల వర్క్ ఒకటి అండ్ కోలం డిజైన్ ఒకటి, 3 ఇచ్చారు. ఇది ఫస్ట్ శారీ చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే మనం సెకండ్ శారీ అంటే ముత్యాలు పెడతాము తర్వాత వర్క్ అయిపోయినాక. ఆ సెకండ్ శారీ చూద్దాం ఇప్పుడు. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది వాళ్ళది సెకండ్ శారీ అనమాట. శారీ అంతా ఇలాగ లైట్ పర్పుల్ వచ్చింది. వీళ్ళు వచ్చినప్పుడే కొల్లిపార వాళ్ళది ముత్యాల వర్క్ ఉంది. డార్క్ పర్పుల్ మీద చేశాను. ఇంకా తనకి బాగా నచ్చి సేమ్ ఇదే డిజైన్ చేసేయమన్నారు. చూడండి ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అదేను. కాకపోతే వాళ్ళ దానికి ఇక్కడ నేను పింక్ రానిచ్చాను, ఇక్కడ పింకు. వీళ్ళ దానికేమో ఈ శారీ కలరు రానిచ్చాను. సేమ్ ఇదే డిజైన్. ఈ లోపల ముత్యాలు వస్తాయి. ముత్యాలు వచ్చినాక చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఫ్రంట్. కట్ వర్క్ వద్దు, రౌండ్ నెక్ కావాలి అనేవాళ్ళు ఈ వర్క్ సెలెక్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇది ఓన్లీ నెక్కే ఇచ్చారండి. నేను ఇంకా ఈ బంచెస్ అనేది నేను ఎక్స్ట్రా పర్సనల్గా యాడ్ చేశాను అనమాట. దీనికి అసలు బంచెస్ ఇవ్వలేదు, ఓన్లీ హ్యాండ్కే ఇచ్చారు. ఇందాక చూసారు కదా హ్యాండ్, ఓన్లీ ఈ హ్యాండ్కే చూసారు. ఇందాక హ్యాండ్ ఇలా ఇప్పుడే తీయటం. ఓకే అండి, ఇది హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత నీట్గా ఉందో. వర్క్ కూడా ఈ కట్ వర్క్ ఈ మధ్యలో కూడా పెరల్స్ పెడతాను, బాగుంటుంది. ఇట్లానే వచ్చింది హ్యాండ్. నెక్ మాత్రం సేమ్ ఇదే ప్యాటర్న్తో నెక్ వచ్చింది. నేను ఇంకా అలా ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఈ బంచి
తీసుకొచ్చి ఇంక ఇట్లా పెట్టానమాట. ఇట్లా ఒక్కొక్క బంచి ఇట్లా స్క్వేర్ గీసుకొని డయాగ్రామ్ కరెక్ట్గా ఎట్లా వస్తుంది అంటే మళ్ళీ దీనికి లెంత్ దీనికి ఇట్లాగా మళ్ళీ లెంత్ అంతా చూసుకోవాలి. మొత్తం 6 ఇంచెస్కి లెంత్ అనేది ప్రతి బంచికి చూసుకోవాలి. ఇది కొంచెం చాలా కష్టమైన పని, కాకపోతే మరీ ఇంతవరకు మరీ సింపుల్గా ఉంది. నేను ఇది యాడ్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఈ లోపల పెరల్స్ పెడితే ఇంకా లుక్ బాగా వస్తుంది. ఇప్పుడు పెరల్స్ పెట్టింది మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమ్ ఇదే డిజైన్ పెరల్స్ అంటించినాక చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగుంది కదా. చాలా బాగా వచ్చింది. ఇంకా వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు. ఈ డోరీస్కి కూడా లోపల ఇలా అంటించానమాట. బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే మనము థర్డ్ బ్లౌజ్ చూద్దాము. అది కోలం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం అది కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇది శారీ, ఇది బ్లౌజ్ అనమాట. దీంట్లో ఉన్న బ్లౌజ్ మీద వేయమన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, పిగిలింది. చూపిస్తాను చూడండి. నేను ఇదిగోండి మెజర్మెంట్లు కూడా పెట్టుకున్నాను. బాగానే ఉంది. మళ్ళీ ఎక్కడో డౌట్ కొంచెం పలచగా ఉందని అయితే మళ్ళీ వేయండి అనేటప్పటికి కస్టమర్ ఇంకా స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఫ్రేమ్ పెడుతున్నాను. ఆ ఫ్రేమ్ దగ్గరే నాకు ఇట్లాగా పిగిలిందనమాట. ఇంకా పాపం వేయించుకొని మళ్ళీ పాపం నాకు మనీ, టైలర్స్కి మనీ అండ్ లైనింగు ఇదంతా వేస్ట్ అయిపోయిద్దని ఇంకా కస్టమర్కి కాల్ చేశాను. అండి నేను చెప్పా కదండి పిగిలిద్దని అని అంటే, సరే అయితే క్లాత్ తీసుకురండి అన్నారు. ఫ్రెండ్స్ చూడండి, గమనించండి. ఇప్పుడు మామూలుగా పలచగా ఉంటే ఇక్కడ మా దగ్గర పిగలపోయినా మీకు సంకల్లో కానీ ఇటు షోల్డర్స్ దగ్గర కానీ అలా పిగిలిద్ది. మ్యాక్సిమం శారీలో బ్లౌజులు ఎవరు కుట్టించుకోవద్దు. నేను పనిమాల చెప్తూనే ఉంటా ప్రతి కస్టమర్కి. మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ 99% సరే క్లాత్ తీసుకురమ్మంటారు. ఇదిగోండి చూసారా పిగిలింది. ఇంకా నేను క్లాత్ తీసుకొచ్చాను. చక్కగా కోలం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఇలాంటి క్లాత్ మీద మీరు ఎన్నిసార్లు మామూలుగా వేసుకున్నా వాషెస్ చేసినా మీకు బ్లౌజ్ ఇసుకు పుట్టి తీయాలే కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఇంత పెట్టి చేయించుకుంటున్నారు, టైలర్స్కి ఇస్తున్నారు, లోపల లైనింగ్ అదంతా మీకు వేస్ట్ అయ్యిద్ది. ఓకేనా. అందుకని మ్యాక్సిమం శారీలో క్లాత్లు అనేది కొంచెం ఇంట్రెస్ట్ చూపించద్దు మీరు. ఇదిగోండి చాలా బాగుంది కదా, అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. వీళ్ళెవరంటే మొన్న ఈ మధ్య మనం చేసాము ఆల్ ఓవర్ డిజైన్ పెట్టాను నేను ఒక 10 days 1 week బ్యాక్. బాగా బల్క్గా ఇస్తారండి, 4-5 అట్లా ఇస్తుంటారన్నా కదా, వాళ్ళది ఇది ఒకటి పెండింగ్ ఉందన్నమాట. నిదానంగా అయ్యో పుష్ప అన్నారు. అందుకని స్టార్ట్ చేసి ఇంకా ఈవినింగ్ మెసేజ్ చేసేయాలి వాళ్ళకి. బాగుంది కదా, అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కోలం అంటేనే గోల్డ్ కలరు, అందుకని కోలం డిజైన్ అంటే నేను కంపల్సరీ గోల్డ్ కలర్తోనే వేస్తాను. ఇంకా శారీ కలరు నేను ఇంకా ఈ మధ్యలో ఈ ఏంది చుక్కలకి వేసానన్నమాట. బాగుంది కదా. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా, నీట్ ఫినిషింగ్ చక్కగా. అసలు ఎంత కుదిమట్టంగా ఉందో చూడండి. అసలు ఈ కర్వ్ కానీ ఈ రౌండ్ కానీ అసలు ఎక్కడ మనం వంక పెట్టడానికి లేకుండా ఏ పార్ట్ తీసుకున్నా, బుటీస్ తీసుకున్నా అండ్ బార్డర్ తీసుకున్నా అండ్ బార్డర్ పక్కన ఉన్న డిజైన్ తీసుకున్నా అండ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా, ఓకేనా. అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మీరే చూడండి. నేను ప్రతి డిజైను దూరంగా చూపిస్తున్నా, ఓకేనా. కలర్ కాంబినేషన్ మీకు అర్థం కావటానికి అండ్ దగ్గరగా చూపిస్తున్నా అసలు వర్క్ ఫినిషింగ్ ఎట్లా ఉందా అని తెలుసుకోవడానికి. ఎక్కడ మీకు వంక పెట్టకుండా ఉంది. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది కదా. ఓకే అండి. ఇప్పుడు ఇంకో డిజైన్ చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్ వేసిన వాళ్ళందరూ ఇది అసలు ఎవ్వరూ వేయరండి. అందరూ చుక్కగా ఉత్తనే అట్లా లాగిచ్చేస్తున్నారు. ఇది ఈ డిజైన్కి సంబంధించింది కాదు, బుట్టి వేరే డిజైన్ బుట్టి. ప్లస్ ఇది లేట్ కూడా ఇద్ది. లోపల ఒక కలర్ పెట్టాలి, బయట ఒక కలర్ పెట్టాలి. ఈ బుటీస్ ఇట్లాంటివి వేసుకునేటప్పటికి మేము సింపుల్ డిజైన్స్ ఒక 500 డిజైన్స్ ఈజీగా లాగిచ్చేసేయచ్చు. కానీ ఈ బుట్టి వేస్తేనే ఈ డిజైన్కి అందం అని చెప్పేసి నేను కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా ఈ బుట్టీస్ పెడుతున్నాను. బుట్టీస్ పెట్టే విధానం కూడా చూడండి. మొన్న వేరే వాళ్ళని చూశాను, అంటే పాపం వాళ్ళది పాయింట్అవుట్ చేసి నెగిటివ్గా మాట్లాడటం కాదు, మీకు వర్క్ వివరం చెప్తున్నాను.
పిచ్చి పిచ్చిగా ఉన్నాయి బుట్టీస్. అసలు నేను పెట్టే బుట్టీస్ చూడండి ఎంత ఎంత క్రమబద్ధంగా ఎంత నీట్గా వచ్చినాయో, మధ్య చుక్క వేసినట్టు వచ్చినాయి కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకేమన్నా నా వర్క్లు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కుంటాను అనుకుంటున్నాను. అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే శారీ వేరే డిజైన్ చూద్దాం.